1½ స్పూన్ మామిడి కారం వేసి ఈ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. గ్రేవీ కర్రీ అంటే ఓ జీడిపోపు ఇవన్నీ ఏమీ వేయలేదండి. మామూలుగా సింపుల్ మసాలాతో చేశాను. ఇది ఇంట్లోకే కదా అని సింపుల్ మసాలాతో చేశాను. ఒక్కోసారి హెవీ మసాలా వేసి చేస్తాను. అది ఎప్పుడంటే మా రిలేటివ్స్‌లో ఎవరన్నా చిన్న చిన్న పార్టీలకి 5 కేజీలు, 10 కేజీలు చికెన్ తీసుకొచ్చుకొని వండి పెట్టమంటారు. అప్పుడు వాళ్ళు మసాలా ఎక్కువ వేసి చేయంటారు. అప్పుడు చేస్తాం. అది ఇంకోసారి ఇంకో వీడియో ద్వారా పెడతాను. ఇప్పుడైతే చికెన్‌ని శుభ్రంగా కడుక్కొని కారం, ఉప్పు, పసుపు సాంబార్ కారానికి అయితే ఈ పసుపు వేయనండి. ఇది ముడి కారం కాబట్టి కొంచెం కారం వేసినా సరే మంచి రెడ్డిష్గా వచ్చింది. నాన్ వెజ్ కర్రీస్ ఇలా రెడ్డిష్గా ఉంటేనే బాగా తిందాం అనిపిస్తుంది. మసాలాలు వచ్చేసరికి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, అల్లం, చిన్నులపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ఇందాక మనం కలుపుకున్న చికెన్ని వాటర్ ఏమేయకుండా స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. చికెన్ 70% కుక్ అయింది అనుకున్నాక కొంచెం వాటర్ వేసి మసాలా వేసి కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ అరగంటలో అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇదంతా అయితే కారం విషయంలో వరకు చాలా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే మంచి మిరప రకాన్ని పంటగా వేశాను, పంట పండించాను, మంచి రిజల్ట్ చూశాను. మీకు ఈ కారం కావాలంటే